ॐ ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే మాతాజీ, అందరికీ నమస్తే. అందరికీ నమస్తే. మనం వేదాంత దర్శనంలోని ప్రథమ అధ్యాయంలోని చతుర్థ పాదంలోని ద్వితీయ సూత్రాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిన్న మనం జన్మాద్యస్య యతః, ఈ ప్రకృతికి పరమాత్ముడు ఉపాదానం కారణం కాదు అన్నప్పుడు ప్రకృతి ఎందుకు గొప్పది కాదు అనే వివరణ కొంతవరకు తెలుసుకున్నాం. ఈరోజు సూత్రం సూక్ష్మం తు తదర్హత్వాత్, అర్హత్వాత్ తత్ సూక్ష్మం. అది కార్యమాత్రమునందు, అంటే అది కార్యముగా మారాలి అంటే కారణములో ఉన్నది కార్యంలోకి మారుతుంది. ఏదైతే మూల ప్రకృతి ఉందో ఆ మూల ప్రకృతి కార్యములో ఉంది. ఏదైతే కార్యములో ఉందో అదే కారణములో ఉందో అదే రూపం కారణములో ఉంటుందా? అది చాలా సూక్ష్మంగా ఉంది. అర్థమైందా? కోటాన కోట్ల అసంఖ్యాక కణాలు కలుస్తే ఈ ఒక్క ప్రకృతి ఏర్పడుతుంది. దాన్ని మనం త్రసరేణువులు, ఎన్నో అణువులు, ఆ విధంగా చూసుకుంటే అసంఖ్యాకమైన అణువుల సంయోగమే ఈ ప్రకృతి. అంటే ప్రకృతి ఎంత సూక్ష్మమైనదో చెప్పడానికి పడదు, కానీ ప్రకృతి చాలా సూక్ష్మమైనది. ఈ ప్రకృతి అంటే ఈరోజు ఈ దేహం మీరు చూసుకోండి, జాగ్రత్తగా వినండి. ఇది బ్రహ్మతత్వము, ప్రకృతి తత్వము, పరమాత్మ తత్వాన్ని కొంచెం మనం ఏకాగ్రంగా వినే ప్రయత్నం చెయ్యాలి. అయితే ఇప్పుడు ఈ శరీరం ఉంది, ఈ శరీరము ఒక ఆకారముగా ఉంది, ఇది స్థూలముగా ఉంది. పరమాత్మ, జీవాత్మ శరీరము దేనితో అంటాం మనము? ప్రకృతి అంటామా అనమా? అంటాం. అందుకనే ఇక్కడ ఎవ్వరు కూడా అపోహపడొద్దు. ఈ శరీరమును ప్రకృతి అన్నంత మాత్రాన ఇది ఇంతే ఆకారముగా ఉంటది అనే భ్రమలో మనం ఎప్పుడు కూడా ఉండకూడదు. దానికి కారణము, ఈ జీవుడు ఈ శరీరము నుంచి వెళ్ళిపోయినప్పుడు మనము అగ్నికి దీన్ని భస్మం చేస్తున్నప్పుడు ఏమవుతుంది? బూడిదవుతుంది. మీరు గనక బూడిదని గనక పరిశీలిస్తే అందులో కాష్ట భాగం ఎంతుంది, నెయ్యి వేసిన ఆ అణువుల భాగం ఎంతుంది, హోమద్రవ్యాలు వేస్తాం ఆ భాగం ఎంతుంది, ఇవన్నీ తీసుకుంటే మన శరీరములోని కణాలని గనక ఎవరైనా వైజ్ఞానికులు శరీర కణములను గనక తీస్తే అక్కడ ఇంత వెడల్పుగా బూడిదగా ఉన్నటువంటి ఆ కుప్పలో మన శరీరపు కణాలని ఇంత బూడిద కూడా దొరకదు. ఎందుకంటే మనం కిలోల కొద్దీ ఏం చేస్తాము, కర్రల్ని పేల్చుకుంటాం కదా అక్కడ చితాభస్మం చేయాలంటే. మీరు ఎప్పుడైనా అంత్యేష్టికి వెళ్తే చూడండి, ఎన్నో కింటల మోతాదులో అక్కడ కాస్టల్ని మనం ఏం చేస్తాము, పెద్ద పెద్ద లావు కర్రల్ని ఒక వేదికగా పెట్టి దాదాపు దాంట్లో మధ్యలో శరీరాన్ని పడుకోబెట్టి మళ్ళీ కొన్ని కాష్టములు పెట్టి కొంతమంది పాలు తాగిపిస్తారు, కొంతమంది పిడకలు పెడతారు, ఘృతము, సామాగ్రి, కుడుకలు, కర్పూరము, గంధం చెక్కలు, ఆమె ధరించినటువంటి వస్త్రము,
ఇలా దేని దానికి మనం వేరు చేసుకుంటూ పోతే ఈ కనబడుతున్న శరీరంలోని అక్కడ కనబడుతున్న బూడిదతో పోల్చుకుంటే ఎంత భాగం ఉండొచ్చు? చాలా తక్కువ ఉంటది. చాలా తక్కువ. అందుకనే స్థూల శరీరముతోటి ప్రకృతి యొక్క సూక్ష్మతత్వాన్ని మనం పోల్చడానికి వీలు లేదు. అది చాలా సూక్ష్మమైనదే. ఎవరికంటే స్థూలమైనది ప్రకృతి అంటే జీవాత్మ కంటే. జీవాత్మ ఎవరికంటే స్థూలముగా ఉన్నాడు అని అంటే పరమాత్ముని కంటే. అంటే ఈ ప్రపంచములో అత్యంత సూక్ష్మమైన వాడు పరమాత్ముడు. పరమాత్ముని కంటే కొంచెం స్థూలమైనది జీవాత్మ కంటే కొంచెం స్థూలమైనది ప్రకృతి యొక్క కణం. అర్థమైందా? ఈ కణముల యొక్క సమూహాన్ని తీసుకుని అమ్మో ప్రకృతి ఇంత పెద్దగా ఉంటదా అని అనుకోవడానికి వీలు లేదు. ఇవన్నీ కూడా సంయోగమే. ఇప్పుడు ఈ శరీరాన్ని తీసుకుంటే ఇందులో వాయుతత్వం ఉంది, జలతత్వం ఉంది, అగ్నితత్వం ఉంది, పృథ్వీతత్వం ఉంది, ఆకాశతత్వం ఉంది. ఈ 5 తత్వాల్ని ముందు దేహము నుండి మనం వేరు చేయాలి. చేసిన తర్వాత వాయు కణాలని, అగ్ని కణాలని, జల కణాలను ఇవన్నింటిని వేరు చేస్తే ఒక కణము తీసుకుంటే అది చేతిలో పట్టుకోవడానికి కూడా వీలు పడదు. అంత సూక్ష్మమైనది ఈ ప్రకృతి అంటాడు. అయితే ఈ ప్రకృతి స్వతంత్రంగా ఉందా, పరాధీనంగా ఉందా అని రెండవ ప్రశ్న. దానికి సూత్రకారుడు ఏమని ప్రశ్నిస్తున్నాడంటే, సరే ప్రకృతి యొక్క మూల కారణము ఒక్కొక్క అణువు తీసుకుంటే అవన్నీ చాలా సూక్ష్మంగా ఉన్నాయి అని మాకు అర్థమైంది. కానీ ప్రకృతి స్వతంత్రత కలిగి ఉందా లేదా పరతంత్రతనా? మీరేం చెప్తారు? ప్రకృతికి స్వయం స్వతంత్రత ఉందా లేదా ఇది పరాధీనమా? ప్రకృతి పరాధీనమే. ఇప్పుడు అక్కడ మట్టి కణాలు ఉన్నవి. ఆ మట్టి కణాలతో స్వయముగా మట్టి తన కణాలతో అది కుండగా తయారవ్వడము, ఇంకొక ఆకారముగా తయారవ్వడము మట్టికి అంత స్వేచ్ఛ ఉందా? లేదు. కుమ్మరిగాడు ఏం చేస్తున్నాడు? ఆ మట్టితో రకరకాల పాత్రల్ని తయారు చేస్తాడు. ఆ మట్టి కణాలని తీసుకెళ్లి భట్టిలో వేస్తాడు, నీళ్ళల్లో ముంచుతాడు, ఎండకి ఎండబెడతాడు. అంటే ప్రకృతికి స్వాతంత్రం లేదు. అది చేతనకర్త యొక్క అధీనములోనే ఉంది. ప్రకృతి యొక్క వాయు కణాలు కానీ, జల కణాలు కానీ, అగ్ని కణాలములు కానీ, అనగా సత్వరజ తమస్ అనే పరమాణువులన్నీ కూడా ఇవి సూక్ష్మంగా ఉన్నప్పటికీ కూడా ఇవి స్వయముగా ప్రకృతిగా మారలేవు, స్వయముగా మహత్తత్వముగా మారలేవు. మహత్తత్వము నుండి, అందులో సాత్విక మహత్తత్వము నుండి 11 ఇంద్రియాలు, తమస్సు అనే అహంకారము నుండి పంచభూతాలు, ఆ పంచభూతాల నుండి అన్నాదులు, వివిధ శరీరాలు, ఇవన్నీ స్వయముగా జరగడానికి వీలు లేదు. ఇప్పుడు అలాగే సముద్రములో నీరుంది, దానికి స్వేచ్ఛ ఉంటే అది తుఫాన్ వచ్చి ఒడ్డు మీద నుంచి వచ్చి వెళ్ళిపోవచ్చు. కానీ దానికి ఒక చేతనకర్త, అనేక రకాలుగా నది నీళ్ళని పంట పొలాలకి వాడుకోవడానికి మనం సముద్రములోకి వెళ్ళకుండా ఎన్నో ప్రయత్నాలు చేస్తాం. అలాగే సముద్రము నీరు కూడా నగరములోకి ప్రవేశించకుండా కట్టడాలని ఎత్తు మీద నిర్మించుకుంటాం. అంటే జడ పదార్థమునకు స్వాతంత్రం లేదు. జడ పదార్థం పరాధీనమే. కార్యరూప వస్తువులన్నీ జీవుని ఆధీనములో ఉన్నవి. మూల కణాలన్నీ కూడా ఎవరి ఆధీనంలో ఉన్నవి? పరమాత్మ ఆధీనంలో ఉన్నవి. ఇప్పుడు సువర్ణం ఉంది. భూమిలో ఉన్నప్పుడు సువర్ణమును ఎవరు తయారు చేశారు? పరమాత్మ. కానీ ఆ సువర్ణము నుండి వివిధ ఆభరణాలుగా ఎవరు మారుస్తున్నారు? అర్థమైందా? అది కూడా ఏ జీవుడు? కేవలము మానవ మాతృడు.
మళ్ళీ ఈ మానవుడిలో అందరూ చేయగలుగుతారా ఆభరణాలని? చేయలేరు. చెయ్యలేరు. అందులో కూడా ఒక వర్గం వారే చేయగలుగుతారు. అంటే ప్రకృతి మూలములోనే పరాధీనముగా ఉంది. అది కార్యరూపమైనప్పుడు మళ్ళీ దానికి సమర్థవంతులైన కంసలవాడ ఆధీనములో సువర్ణము వివిధ ఆభరణాలుగా సుత్తె దెబ్బలు కొట్టించుకుని అది ఒక ఆభరణంగా తయారవుతుంది. అలాగే ఇప్పుడు తంతువులు ఉన్నవి, మనము దూది పోగులు ఉంటవి. ఆ దూది పోగులతో వస్త్రాన్ని మానవుడు తయారు చేస్తాడు అన్నారనుకోండి, అందరము తయారు చేయగలుగుతామా? అందరం చేయలేము. సువర్ణకారుడు బంగారముతో అందమైన ఆభరణాన్ని తయారు చేశాడు. అతని దగ్గరికి వెళ్ళి నువ్వు బంగారాన్ని ఇంత పెద్దగా సన్నగా చెక్కినవు, ఇంత నైపుణ్యం ఉంది, నేను నీ కింటలు దూదిస్తా, నాకు ఒక చీర అల్లివ్వంటే ఏమంటాడు? మీరు అక్కడే కూర్చొని దినమంతా వాదిస్తున్నారు అనుకోండి అతనితో, చివరికి మిమ్మల్ని ఎక్కడ అడ్మిట్ చేయమంటాడు? మిమ్మల్ని మెంటల్ హాస్పిటల్లో పెట్టండి అంటాడు. అర్థమైంది? ఒక వైద్యుడు ఉన్నాడు, శరీరములో అనేక రకాలుగా సూక్ష్మ నాడుల పైన చికిత్స చెయ్యగలుగుతాడు. అలాంటి వైద్యుడిని పట్టుకొని నీకు ఇంత పెద్ద సామర్థ్యం ఉంది, ఈ బంగారం ముద్దతో నాకు ఒక ఆభరణం తయారు చేయంటే వైద్యుడు చేయగలుగుతాడా? అర్థమైందా? ఒక్కొక్క పదార్థములో ఒక్కొక్కరి నైపుణ్యం కనబడుతుంది. కానీ మొత్తానికి మనం పరిశీలించుకుంటే కుమ్మరివాడు మట్టి కణాలతో వివిధ పాత్రలు తయారు చేస్తాడు, వైద్యుడు శల్య చికిత్స ద్వారా వివిధ రోగాలను తొలగిస్తున్నాడు, సువర్ణకారుడు సువర్ణముతో అనేక రకాలుగా ఆభరణాలు తయారు చేస్తున్నాడు, సాలెవాడు అనేక రకాలుగా తంతువులతో వస్త్రములను తయారు చేస్తున్నాడు. ఈ విధంగా వ్యవస్థ లోకములో ఉంది. కానీ మొత్తానికి ప్రకృతి కణాలు స్వయముగా లేవు, అంటే స్వయం ఆధీనములో లేవు. అవి ఎవరి ఆధీనములో ఉన్నవి? ఆధీనములో ఉన్నవి. మానవుడు ఎంత ప్రయత్నం చేస్తాడు, 60 ఏండ్లు 70 ఏండ్లు 90 ఏండ్లు మనమందరం ఎలా ఉన్నామంటే, ఒకసారి అంట ఒక గురువు తమ శిష్యులకి, మీరు ఈ ఆశ్రమంలో పండినటువంటి చెట్టుకు కాసిన కాయలన్నీ తెంపుకున్న తర్వాత మీరు ఎంత దూరంగా వెళ్ళి తిని రావాలి అంటే, మిమ్మల్ని తెంపేటప్పుడు మీ విద్యార్థులు మాత్రమే చూడాలి, తినేటప్పుడు మాత్రం ఎవ్వరూ చూడొద్దు అని విద్యార్థులకి ఆ పరీక్ష పెట్టారంట. పాపం విద్యార్థులకి మనమంటే ఇప్పుడు కాయలు తెంపి గడ్డిలో పాకం పెట్టుకొని లేకపోతే అనేక రకాల మందులని వాడి ముందే పచ్చడి చేసుకొని జ్యేష్ఠ మాసానికంటే ముందే తినేస్తున్నాం. కానీ ఒకప్పుడు చెట్టు మీద పండిన తర్వాతనే అది పాకానికి వచ్చినాక కొంచెం పసుపు రంగు వచ్చినాకనే దింపి గడ్డిలో పెడితే 2-3 రోజుల్లో తినడానికి వీలుగా ఉండేది. మరి అలాంటి శ్రమతో కూడుకున్న విద్యార్థులు పాపము జనవరి నుండి కష్టపడుతూ ఆ చెట్టుకు కాసిన కాయలు ఆ రుచిని నాలుక మీద లాలాజలం ఆడుతూ ఉంటే, అనుకోకుండా ఒకరోజు గురువు గారు వచ్చి, నాన్న అందరూ కాయలు తెంపేసుకోండి, కానీ తెంపేటప్పుడు విద్యార్థులు చూసుకోండి, కానీ తినేటప్పుడు మాత్రం ఎవ్వరూ చూడకుండా తినాలి అంటే, విద్యార్థులందరూ క్లాస్లో బ్యాగులు ఎక్కడెక్కడ పడేసి చెట్టు మీద వాలిపోయి ఎవరు ఎన్ని తెంపగలుగుతే అన్ని తెంపుకొని ఇక ఆశ్రమాన్ని వదిలి పరిగెడుతూ ఉన్నారు. ఎంత దూరం పరిగెత్తినా ఒకరికొకరు కనబడుతూనే ఉన్నారు. చివరికి ఒక్కడు ఇంకా ముందుకు వెళ్ళాడంట. పాపం తిందామని అనుకునేసరికి అక్కడ జలదేవత కనబడుతుంది, వాయుదేవత కనబడింది, అగ్నిదేవత కనబడుతుంది, సూర్యుడు కనబడుతున్నాడు. చివరికి వీటన్నింటిని రచించిన పరమాత్ముడు కూడా కనబడుతున్నాడు. తినకుండా పరిగెత్తి అంటే శ్రమించి చెట్టెక్కాడు, తన స్నేహితులతో పోటీపడి ఎంతో దూరం వెళ్ళి గురుకులానికి వచ్చే వరకు అలసిపోయి నీరసించిపోయాడు. గురువు గారు అడిగారు, ఏమిట్రా తినకుండా వచ్చావనంటే, మీరు కాయలు తెంపేటప్పుడు మాత్రం విద్యార్థులు చూస్తారు పర్వాలేదన్నారు, కానీ తినేటప్పుడు మాత్రం ఎవరిని చూడని స్థలంలో చూడమంటే నేను వీళ్ళందరినీ కాదని ఎంతో దూరం వెళ్ళిన, కానీ నాకు అక్కడ పంచదేవతలు
కనబడుతున్నారు. ఆ పంచదేవతలకు నిర్మాణము చేసిన బ్రహ్మ కనబడ్డారు. గురువర్య నేను తినలేకపోయాను అంటాడు. అంటే గురువు గారు చిరునవ్వు నవ్వి అదే చెప్తాడు, అరే యజమాని మీకు అనుమతి ఇచ్చిన తర్వాత కూడా మీరే చెట్టెక్కి అంటే ఆ చెట్టు పెట్టినప్పుడు పూర్వ విద్యార్థులు మీరు నీళ్లు పోసి ఆ చెట్టుని అంత పెంచి పెద్ద చేసి దాన్ని మీరు ఒక్క కాయ కూడా తెంపకుండా నేను ఆజ్ఞ ఇచ్చిన తర్వాతనే దాన్ని మీరు తెంపి ఎవరు చూడని స్థలములో తినమంటేనే నీకు బ్రహ్మ సాక్షాత్కారం అయ్యాడు, తినలేకపోయావని అంటున్నావు. మరి ఈ జగత్కర్త లేనటువంటి స్థలం ఎక్కడైనా ఉందా? మీరు పరస్పరం కొట్లాడుకుంటారు, తిట్టుకుంటారు, మీ మనస్సులో ఇతరుల గురించి రాగద్వేషాలతో అనేక రకాలుగా వాడు నాశనం అయిపోని, విడిదైపోని, వాడు అదైపోని తిట్టుకుంటున్నారు, యోజన చేస్తున్నారు, అబద్ధాలు ఆడుతున్నారు, పక్షపాత వ్యవహారం చేస్తారు, అత్తులకి పాలు ఇవ్వమంటే దాంట్లో నీళ్లు పోస్తున్నారు, గోమాతకి సరిగ్గా గడ్డి వెయ్యరు. ఏమిటి ఇది? అంటే మనం అనుకుంటున్నాం నేను తప్పు మాట్లాడినా, నేను అబద్ధం పనిచేసినా, నేను తన మిత్రమండలిని రక్త సంబంధికులని, ఇంటిలో భర్త దగ్గర నా భర్తకి నేనంటే చాలా ప్రేమ కాబట్టి నేను కొడుకుల గురించి, కోడళ్ళ గురించి, ఇరుగు పొరుగు గురించి, నా భర్తకు సంబంధించిన తమ్ముళ్ళ గురించి, చెల్లెళ్ళ గురించి ఎన్ని అబద్ధాలు చెప్పినా నా భర్త వింటాడు అని ఈ భర్త మిమ్మల్ని ప్రేమించే విధానములో మీరు ఒక 40 ఏళ్ళు 50 ఏళ్ళ రాజ్యం అయితే చేసుకోగలుగుతున్నారు. కానీ నిరంతరం ఇంకొక మహారాజు ఉన్నాడే, ఇంకొక భర్త ఉన్నాడే, ఆ బ్రహ్మ దగ్గర మీరు ఎంత అబద్ధాలు ఆడిన వాళ్ళు అవుతున్నారు. అది ఎప్పుడైనా గమనించారా? లేదు మాతాజీ, గమనించలేదు. కేవలం నా భర్త నా మాట వింటాడు, నా కొడుకు నాకు అనుకూలంగా ఉంటాడు, నా భర్త మంచి సామర్థ్యం ఉంది కదా, నా అత్తమామని అందరినీ మనం గ్రిప్పులో పెట్టుకుని ఈ విధముగా అధర్మయుక్త వ్యవహారం చేస్తున్నాం. కానీ వీళ్ళకి అజ్ఞానము, అంటే భార్య అంటే మోహం, ధనం అంటే మోహముతో మనము ఎన్ని తప్పులు చేసినా వీళ్ళు నోరు మోసుకుంటున్నారు, మన భర్త నోరు మోసుకుంటున్నాడు. చివరికి గొడ్డలితో ఆ కొమ్మని నరుక్కుంటుంది ఎవరు? మనమే. అదే ఇక్కడ చెప్తాడు, ఈ ప్రకృతిని మానవుడు మరణ పర్యంతం నాది 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 అని తహతహలాడిపోతాడు. స్వప్నములో యోజన చేస్తాడు, నిద్రపోడు, ఇటు బొర్లుతాడు అటు బొర్లుతాడు, లేస్తే నీళ్లు త్రాగుతే, కూర్చుంటే శ్వాస వదులుతే. అందుకే ఇప్పుడు మనకు ధ్యానం చేసేటప్పుడు భగవంతుడు ఎందుకు గుర్తుకురాడు? ఏం గుర్తొస్తుంది? వండే ఇంట్లో పాలు మరిగినయా లేవా, ఇవాళ ఏం టిఫిన్ చేయాలి, చుట్టాలు వస్తామన్నారు. ఎందుకు ఇంత మన మనస్సులో ఇంత వేగం ఎందుకు ఉంది అని అంటే కారణం మనం ప్రకృతిని అంటే మనస్సుని మనం మన ఆధీనంలో ఉపయోగించుకోవట్లేదు. అరే భగవంతుణ్ణి ధ్యానించండి, ఆ సృష్టికర్త ఎక్కడో లేడు, మీ శరీరమున కేవలం ఒక అర్ధగజం పైన ఉన్నాడు, కొంచెం నిచ్చెనెక్కండి అంటే ఎంత కష్టపడుతున్నాం మనం, ఎక్కలేకపోతున్నాం. ఇన్ని సంవత్సరాల నుండి భగవంతత్వాన్ని విన్నా కేవలం జానెడు ఈ ఛాతి నుండి పోల్చుకుంటే నా 2 అంగుళాల దూరంలో ఉంది ఈ బ్రహ్మస్థానం. ఆ మెట్లు ఎక్కాలంటే ఆయాస పడిపోతున్నాం, ప్రయాస పడిపోతున్నాం, ఎక్కలేమో అనిపిస్తే అక్కడ బ్రహ్మ ఉన్నాడో లేడో జ్యోతమ్మ అలాగే చెప్తుంది, ఆ పంతులు ఇలాగే చెప్తారు, ఇంత కొబ్బరికాయ తీసుకొని పోయి గుళ్ళో కొబ్బరికాయ కొట్టేస్తే అయిపోతుంది. యార సమాజికులు దేవుని నిరాకారుడు అంటారు అని ఇంత కొబ్బరికాయ, ఇంత కుంకుమ, 2 అగరబత్తీలు, ఇంత చక్కెర, ఇన్ని పుట్నాలు తీసుకుపోయి అక్కడ పెట్టేస్తే అబ్బా నేను దైవారాధన చేసిన, ఈసారి నాకు మంచి అయితే 2 అగరబత్తీలు తక్కువ రేటువి తెచ్చిన, ఇంకోసారి మంచి అయితే 5 అగరబత్తీలు వెలిగిస్తా. ఇది మన జీవితం. అర్థమైందా? అందుకనే ఎంత ఆయాస ప్రయాస పడుతున్నాం. గుడి దగ్గర చెప్పులు ఇప్పే వరకు శత్రువు పైన మనకు ఆక్రమణ, రాగము, ద్వేషము, వాడిని ఎలా అయినా అణచగొట్టాలి. గుడి లోపలికి వెళ్ళి శివయ్య ఈనాడు నా తమ్ముడి పైననో, మా అన్న పైననో, నా మిత్రుడి పైననో
రాజు పైననో డాక్టర్ పైననో ఎవరో ఒకరి పైన నేను యుద్ధం చేయబోతున్నా. అక్కడ గెలుస్తే చూడు, నీకు 1% నీకు వెండి శిఖరం చేపిస్తా, బంగారు శిఖరం చేపిస్తా. అమ్మా దుర్గమ్మ, నువ్వు గనక నన్ను కరుణిస్తే నీకు పట్టు చీర పెడతా, చీరలో ఒడిబియ్యం పోస్తా. అధిక మాసం వచ్చింది తల్లి, నీకే వాయనం అర్పిస్తా. ఇలా ఉన్నాం మనం. అందుకే పరమాత్ముడు అంటాడు, అరే వీడు తాడుని ఎక్కడో పెట్టి ఇగ పరిగెడుతున్నాడు, ఇగ భూమిని కొలుస్తూనే ఉన్నాడు. ఎందుకంటే నేను ఆఫర్ ఇచ్చిన ఏమని, నువ్వు ఎంత దూరం పరిగెత్తగలిగితే అంత దూరం పరిగెత్తిరా, తిరిగి వచ్చే వరకు ఆ తాడును పట్టుకొని ఎంత దూరం పరిగెత్తినవో మళ్ళీ నువ్వు రివర్స్ మళ్ళీ ఇక్కడి వరకు వచ్చేది నీ స్థలం అని చెప్పిన. ఇక సూర్యుని యొక్క ప్రకాశంలో పరిగెడుతున్నాడు. ఇక్కడ సూర్యుని ప్రకాశం అంటే యవ్వనమని తీసుకోండి. ఇక పరిగెత్తుతున్నాం, భూమిని కొలుస్తూనే ఉన్నాం. సూర్యుడు అస్తమించాడు, శరీరములో అన్ని అవయవాలు ముసలివైపోయినాయి. గమ్యం చేరుకునే జ్ఞాత లేదు, మధ్యలోనే అన్ని వదిలిపెడుతున్నా. చివరికి పరమాత్ముడు అడుగుతున్నాడు, ఏమైనా మోసుకొస్తావా గంపలో? ఇంతవరకు కూడబెట్టింది గంపలో మోసుకొస్తావా అంటే ఈ భక్తుడు అంటున్నాడంట ఆ పరమాత్మునితో, తల మీద గంప పెట్టుకుందామంటే నా తల సహకరించట్లేదు. పోని కేవలం పెట్టినట్టు పెట్టి దాన్ని పట్టుకుందామంటే ఈ చేతులు సహకరించట్లేదు. నా శరీరానికే 4 అడుగులు నడుద్దామంటే నా పాదాలు సహకరించట్లేదు. నా నడుము ఒక దిక్కుంది, నా పాదాలు ఒక దిక్కున్నాయి, నా చేతులు ఒక దిక్కుంది. ఈ గంప ఏం మోస్తాను శివయ్య అందంట ఈ భక్తురా. మరి పరిగెత్తావు కదా అంటే, ఇక పరిగెత్తిన, అందరూ పరిగెత్తిండ్రు కాబట్టి నేను పరిగెత్తిన. అందుకే ఆ పరమాత్ముడు అంటాడు, ఏకహ ఏవ, ఒక్కడివేరా. ఈ గుహలోకి నీ తోబుట్టువులని, నీ స్నేహితులని, నీ బంధుమిత్రుల్ని, ఈ ఇంద్రియాలు నావి, శబ్దము నాది, రూపము నాది, రసము నాది, గంధము నాది, ఆలోచన నాది, బుద్ధి నాది, సంకల్పం నాది, నేను, అహంకారము, మహత్తత్వము, ఇవన్నీ పట్టుకొని గుహ దగ్గరికి వస్తే నేను తలుపు తెరవను అంటాడు. నీకు సామర్థ్యం ఉంటే, నీకు ధైర్యం ఉంటే, నీ శక్తి పైన నీకు విశ్వాసం ఉంటే, శ్రద్ధ ఉంటే, కోరిక ఉంటే, దా ఒక్కడివేరా ఈ గుహలోకి. వీళ్ళందరినీ తోడు పెట్టుకొని వచ్చావా, నేను తలుపు తీయను అంటాడు. ముసలి వాళ్ళం అయిపోతున్నాము ఆ గుహలోకి ప్రవేశించడానికి. ఎంత దూరం ఉన్నాం, ఇంతే. కేదార్నాథ్, బద్రీనాథ్, ఈ అరుణాచలం, ఇన్ని యాత్రలు తిరిగిన మనం ఈ కేవలం అర్ధగజం ఉన్న స్థానానికి పోవడానికి ఇంత కష్టపడుతున్నాం. ఎందుకంటే ఈ ప్రకృతి మీదనుకొని దీని వెనుక చేస్తున్న రాజకీయాలు, దీని వెనుక చేస్తున్న యోజన, దీని వెనుక చేస్తున్న ఎత్తుకు పై ఎత్తులన్నీ కూడా మీ అర్ధగజం ప్లేస్ ని ఎంత దూరం తీసుకెళ్ళిపోయినాయి చెప్పండి. 1/2 అంగుళముల దూరంగా. ఇక్కడ మనం కూర్చుంటే బ్రహ్మ ఎంత 3 అంగుళాల దూరంలో ఉన్నాడు. ఈ కనుబొమ్మల మధ్యలో తిలకం పెట్టుకుంటామే, ఆ తిలకానికి బ్రహ్మ ఎంత దూరంలో ఉన్నాడంటే కొలుచుకుంటే 3 అంగుళాలు. ఆ 3 అంగుళ దూరంలో ఉన్న బ్రహ్మని చేరుకోవడానికి మనము చేసిన ఎత్తుకు పై ఎత్తు వల్ల 50 ఏండ్లైనా కూడా 3 అంగుళాలు మనం దాటలేక పోతున్నాము. అందుకనే ఈ ప్రకృతి జీవునకు ఎప్పుడు స్వాధీనం కాదు. స్వయం ప్రకృతి కూడా స్వాధీనములో లేదు. ఇవి 2 ఎవరి చేతిలో ఉన్నవి? పరమాత్మని చేతిలో ఉన్నవి అంటున్నాడు. జేయత్వా వచనాచ్చ, ఈ ప్రకృతిని నీవు ఉపయోగించుకో. యతోవా ఈమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి. అరే ఈ కార్యరూప జగత్తంతా బ్రహ్మ ద్వారా రచింపబడింది. బ్రహ్మ నిర్మాణం చేశాడు. ఎందుకు చేశాడంటే నీ కోసమే. ఆయన స్వయంగా తిన్నాడా ఎప్పుడైనా?
ఆయన చెట్టుకు కాసిన మామిడి పండు కాదు కదా, నీ నదిలో ఉన్న ఒక్క చుక్కని కూడా నీరు త్రాగడం లేదు. ఒకవేళ బ్రహ్మ గనక నీరు త్రాగడం ప్రారంభిస్తే బ్రహ్మ పృథివీ కంటే పెద్ద కడుపుతో ఉన్నాడు. అంత పెద్ద కడుపుని నీళ్ళతో నింపాలి అంటే మనకు త్రాగడానికి ఒక్క చుక్క నీరు ఉండవు. అందుకనే బ్రహ్మ అంటాడు, ఇందులో నుంచి ఒక్క అణువుని కూడా నేను ఉపయోగించుకోవట్లేదు స్వయానికి, నీ కోసమే ఇచ్చా, సుఖముగా ఉపయోగించుకో. నీ జీవితం ధనవంతుల మధ్యలో ధనికుడిగా, సభ్యుల మధ్యలో సభ్యుడిగా, మర్యాదస్తుల మధ్యలో మర్యాదుడిగా, ధార్మికుల మధ్యలో ధార్మికుడిగా, గుణవంతుల మధ్యలో గుణవంతుడిగా, ఇలా నీకు యశస్సు రావడానికి ఈ ప్రకృతిని ఎంతనైనా ఉపయోగించుకో. కానీ పరబిడ్డని సతాయించావో ఆ బిడ్డకి నేనే తండ్రిని, ఆ బిడ్డకు నేను అమ్మని. నా చిన్న బిడ్డను, నా పెద్ద బిడ్డను, నా వికలాంగుని బిడ్డను నువ్వు సతాయించావో చాకలి బండకేసి నేను నిన్ను వస్త్రం శుద్ధయ్యే వరకు చాకలి వాడు ఎలా బండకేసి కొడతాడో, నీ కర్మలన్నీ కూడా నీ యొక్క తోటి ప్రాణులని నువ్వు వేధించావే, మోసం చేసావే, అవన్నీ పూర్తయ్యే వరకు నేను కూడా నిన్ను చాకలి బండ మీద కొట్టకుండా అంటాడు. అర్థమైందా? ఓం శాంతి శాంతి శాంతి. సరేనా? ఓం నన్న 3 సూత్రాలు పెట్టా, 2 3